ఇయర్స్గా వచ్చిన తర్వాతే ఫైనల్గా దాని సిమ్టమ్స్ ఎఫెక్ట్ చూపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేయలేదు అని చెప్పేసి. పాపకి ఏమైనా సిమ్టమ్స్ అబ్జర్వ్ చేశారా అంటే ఏం సిమ్టమ్స్ ఉంటాయి అని చెప్పేసి నేను అడిగాను అడిగితే ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే, మీకు ప్రాబ్లం స్టార్ట్ అయిన నుంచి కొద్దిమంది పిల్లల్లో ఏంటంటే కంటిన్యూగా రన్నింగ్ నోస్ ఉండనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక సపోజ్ 10 days రన్నింగ్ నోస్ ఉందనుకోండి జలుబు చేసి, మళ్ళీ ఒక 1-2 days గ్యాప్ అంతే ఇస్తుంది, మళ్ళీ తర్వాత జలుబు స్టార్ట్ అవుతుంది. అంటే త్రూ అవుట్ ఇయర్ మొత్తం జలుబు ఉంటుంది. కానీ మా పాపకు అస్సలు ఆ సిమ్టమే లేదు. మా పాప నా దగ్గర పడుకుంటుంది, నిద్రపోతుంది, కానీ నాకు తెలియని విషయం ఏంటంటే ఆ పాపకు బ్రీతింగ్ వస్తుందన్న విషయం నేను ఫీల్ అవుతున్నాను. కానీ అది నోటి నుంచి వస్తుందా ముక్కు నుంచి వస్తుందా అనేది నాకు తెలియలా. పాప ముక్కు నుంచి అంటే మనకి ఇంతవరకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఆ ముక్కు నుంచి రావట్లేదు, నోటి నుంచి వస్తుంది అనే విషయం తెలియలే. ఆ పాప కంటిన్యూస్గా 24 hours నోటి నుంచే తీసుకుంటున్నది. ముక్కు అంటే 1 year బ్లాక్ అయిపోయిందంటే ఆ పాప సిచ్యువేషన్ చూడండి మా పాపది. సో ఆయన చెప్పింది అది. సో 1 year నుంచి ఆ పాప నోట్ నుంచి బ్రీతింగ్ తీసుకుంటుంది. ఇది 1 month 2 monthలో వచ్చిందైతే కాదు, 1 year పైనే అయ్యిందని అప్పుడు ఆయన చెప్పాడు. సో ఈ సిమ్టమ్ ఆయన అడిగినప్పుడు ఇది లేదండి అని చెప్పాను. సో కంటిన్యూగా జ్వరం వస్తుంది అని, అది లేదు. పాప ఏమన్నా డల్గా ఉంటుందా అని చెప్పి, లేదు. అస్సలు పాప ఎంత యాక్టివ్గా ఆడుకుంటుందంటే అంత యాక్టివ్గా ఆడుకుంటుంది. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే టీత్ అండి, 2 teeth ఇలా ఎక్స్ట్రా వచ్చాయి, మిల్క్ టీత్ ఊడిపోక ముందుకే. అప్పుడు డెంటల్ డాక్టర్కి తీసుకెళ్ళాము అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము కూడా. సో అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే అప్పుడే స్టార్ట్ అయ్యింది, బట్ మీరు అబ్జర్వ్ చేయలేదు అని చెప్పేసి అప్పుడు మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాంతోపాటు మళ్ళీ ఫ్యూచర్లో ఇప్పుడు ఈ టాంజిల్స్ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ 70% బ్లాక్ చేసేసాయి ఇక్కడ మౌత్ని. సో అడినాయిడ్కి అండ్ టాంజిల్స్కి రెండిటికి మనము ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేయాలి అని చెప్పారు. సరే అని చెప్పేసి అనుకున్నాం. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ అడినాయిడ్ టాంజిల్స్ ఉండడం వల్ల ఈ ముక్కులో బ్రీతింగ్ ఆడట్లేదు కదా. సో ఏ ఫుడ్ తిన్నా, ఎంత ఫుడ్ తిన్నా ఈ పిల్లలకి గౌదలు రావు. గౌదలు రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే, బుగ్గలు రాకపోవడానికి ఇది స్ప్రెడ్ అవ్వదంట అండి. ఇక్కడ కణాలన్నీ డెడ్ అయిపోయి ఉంటాయంట. సో కణాలన్నీ డెడ్ అయిపోవడం వల్ల ఇవి స్ప్రెడ్ అవ్వదు, అంటే స్కిన్ గ్రో అవ్వదు. మనకి ఏజ్ని బట్టి స్కిన్ సాగుతూ వస్తుంది కదా, ఆ స్కిన్ అనేది సాగదు, టైట్గా ఉంటుంది. సో ఈ పళ్ళు ముందుకు రావడానికి, ఈ పెదుళ్ళు పెద్దగా అవ్వడానికి రీజన్ ఏంటి అంటే పెదుళ్ళు చిన్నగా ఉండిపోయి ఇదంతా స్కిన్ సాగట్లేదు కదా, అందుకే నోరంతా డిఫరెంట్ ఫేస్ అంతా మారిపోయిందనమాట. చాలా బుగ్గలు ఉండి చాలా క్యూట్గా చాలా ముద్దుగా ఉన్న చిన్న పాప ఎంత అందహికనంగా తయారైపోయిందంటే అదొక్కటే మేము ఎందుకో అనుకున్నాము. కానీ బికాజ్ ఆఫ్ దిస్, ఎందుకు అంటే ఆ పాప బాడీ అంతా గ్రో అవుతుంది ఏజ్ వైజ్, కానీ ఇది అనేది స్ప్రెడ్ అవ్వట్లేదు స్కిన్, అది అలా ఆగిపోయింది. బికాజ్ ఇదంతా డెడ్ స్కిన్ సెల్స్ అంతా డెడ్ అయిపోయి ఉంటాయండి. సో అది ఏంటి అంటే చెంపలకి అంతా స్ప్రెడ్ అయిపోయి బ్రెయిన్కి అటాక్ అయిపోయి సైనస్ ప్రాబ్లమ్స్ వస్తాయంట. అంటే మనం ఇంకా దాన్ని కనుక్కోకపోతే, అడినాయిడ్స్ అండ్ టాంజిల్స్ని కనుక్కోకపోతే, సో సైనస్ ప్రాబ్లం ఉందేమో ఫస్ట్ నాకు తెలియాలి. సో ఒకవేళ సైనస్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయిపోయి ఉంటే ఆ పాపకి అడినాయిడ్ టాంజిల్స్తో పాటు ఈ సర్జరీ కూడా చేయాలి అన్నాడు. సో సర్జరీ అంటే మేము అడిగింది డాక్టర్ని ఏంటి అంటే ఈ డౌట్ కూడా నేను అడిగాను. సర్జరీ అంటే మొత్తము ఇక్కడ కూడా మార్క్స్ పడతాయి కదా, స్టిచ్చెస్ పడతాయి కదా, సర్జరీ అంటే ఇక్కడ చేస్తారా, ఇక్కడ స్టిచ్చెస్ పడతాయా, లేదంటే అడినాయిడ్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ అన్నారు, అంటే ఇక్కడ స్టిచ్చెస్ పడతాయా అన్నాడు. అసలు ఏ ఒక్క దానికి కూడా స్టిచ్చెస్ పడవు. సర్జరీకి వెళ్ళే ముందు మీ పాప ఎంత నీట్గా నార్మల్ బేబీ లాగా వెళ్ళిందో బయటికి వచ్చేటప్పుడు కూడా అలానే వస్తుంది, ఒక్క మార్క్ కూడా పడదు అన్నారు. ఎందుకు అంటే వాళ్ళు మొత్తం రోబోటిక్ సర్జరీ, లేజర్ ట్రీట్మెంట్లా చేస్తాము అని చెప్పారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి చేస్తాము, పెయిన్ మాత్రమే ఉంటుంది కొద్ది రోజులు అంతే, ఏ ఒక చిన్న మార్క్ కూడా ఎక్కడ బాడీ మీద పడదు, సర్జరీ అంటే కోసి తీసి స్టిచ్ చేసేసేది కాదు అని చెప్పాడు. మొత్తం లేజర్ రోబో ట్రీట్మెంటే అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఇంకా మేము మళ్ళీ ఒక 2 days తర్వాత మాకు అపాయింట్మెంట్ దొరికింది. ఓకే అని చెప్పేసి 2 days హాస్పిటల్లో ఉండాలి అని చెప్పారు. సో 2 days అయితే టైం ఉండాలి అని చెప్పారు. 1 day అబ్జర్వేషన్ అండ్ నెక్స్ట్ డే సర్జరీ, అండ్ ఆ నెక్స్ట్ డే వరకు సర్జరీ తర్వాత 1 day అబ్జర్వేషన్, ఇలా ఉండాలి అని చెప్పారనమాట.